ఈ దేశంలో నీళ్లని చాలా మటుకు రక్షించిన వాడు గణపతే. ఒక సందర్భంలో అగస్త్యుల వారు కావేరీ నదిని పూర్తిగా అలా పట్టుకొని ఆస్ట్రేలియా వైపు వెళ్ళటానికి ఆయన ప్రయాణం అవుతున్నారట. వెళ్తూ ఉంటే ఓహో ఈ దేశంలో ఉండే మహానదిని ఈయన బంధించి అటెళ్తున్నాడు, పొరపాటున జారితే ఈ మహత్తున్నటువంటి నది అక్కడికి వెళ్తుంది అని కాకి రూపంలో వచ్చి ఆ కమండలాన్ని ఒక్క తన్నుదన్ని కావేరీ నది మొత్తము భారతదేశంలోనే పారేట్టుగా బయటికి వెళ్లకుండా కాపాడినటువంటి మహానుభావుడు విఘ్నేశ్వరుడు. గౌతముడు ఇప్పుడు మనకి గోదావరి నది పారుతూ కనిపిస్తుంది. గౌతముడికి ఒక ఆభిచార హోమం చేశారు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా. ఏమిటయ్యా అంటే ఎలా అయినా గౌతముడిని నేర్పించాలి అనే ఉద్దేశంతో ఒక మాయా గోవుని సృష్టించారు. ఏం చేశారు, గణపతికే వాళ్ళు చేసింది. మళ్ళీ ఆభిచార హోమం చేస్తే గణపతి అనుగ్రహించి వరం ఇచ్చాడు. ఇచ్చేటప్పటికి ఒక దర్భపుల్లతోటి ఆవడ్డొచ్చిందని ఇట్లా అంటే ఆ మాయా గోవు కాస్త చచ్చిపోయింది. గౌతముడు గోహత్య చేశాడు, ఆ పాపం వచ్చింది అని అందరూ ఇతన్ని వెలేయండి, వెళ్ళగొట్టండి, గోహత్య చేసిన వాడు ఇక్కడ పనికిరాడు అని మన తెలంగాణలో ఇక్కడ మంథని క్షేత్రం ఉంది కదా, మంథని దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి ఆయన్ని వెళ్ళగొట్టారు. దాన్ని మంత్రపురి అంటారు. అన్ని మంత్రాలు అక్కడి నుంచే ఆరంభమైనాయి. ఏది గౌతముడు కానివ్వండి, అనేక మంది ఋషులు అక్కడి నుంచి మంత్రద్రష్టలుగా అనేక మంత్రాలను ఇచ్చారు కాబట్టి దాన్ని మంత్రపురి అని పిలుస్తారు. కాబట్టి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి ఏం చేస్తే నా పాపం పోతుంది అంటే, పూర్వము భగీరథుడు అనేటటువంటి వాడు శివుడి నెత్తి మీద ఉన్నటువంటి గంగని తీసుకొని వచ్చి ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడయ్యా, నువ్వు కూడా గంగని తీసుకొచ్చి ఈ గోవు వెళ్ళినటువంటి చోట అంతా కూడా కుశలు పరిచి అక్కడి నుంచి గనక నువ్వు చేసుకుంటూ వెళ్తే ఆ నీళ్లని పారిస్తే నీకు వచ్చినటువంటి పాపం పోతుంది అని చెప్పారు. అప్పుడు గణపతి చెప్పాడండి ఎలా తపస్సు చేయాలి, ఏం చేస్తే నీకు జలం వస్తుంది అనే విషయాన్ని మొత్తాన్ని తెలియపరిచి గణపతి అనుగ్రహంతో ఆ పర్వతం మీద కూర్చొని ఆయన తపస్సు చేస్తే గోదావరి నది పుట్టి వాళ్ళ ఇంతమందికి నీళ్లు దొరుకుతున్నాయి అంటే గోదావరి ఉద్భవానికి మూల కారణభూతుడు గణపతి. గౌతముడికి ఇయ్యాల్సినటువంటి సలహా అంతా చెప్పి ఆ గోదావరి పరమేశ్వరుడి యొక్క జటాజూటంలోంచి ఒక శ్వేత మనకి అద్భుతమైన తెల్ల మేడి చెట్టు ఉంటుంది అక్కడ. ఆ మేడి చెట్టు వేరులోంచి నీళ్లు వచ్చి అదే గోదావరిగా మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి అలాంటి గోదావరి నది పుట్టుకకి కూడా కారణం గణపతే. ఎందుకంటే గణపతికి సంబంధించినటువంటి చిన్న చిన్న కథలన్నీ మీరు తీసుకొని చదువుకుంటూ ఉంటారు. ఆ కథలు చెప్పడానికైతే ఉపన్యాసం ఇక్కడ పెట్టించాల్సిన అవసరము లేదు. గణపతి గురించి మనకి తెలియనటువంటి మిగతా అయిన అనేక విషయాల్ని తెలుసుకోవాలి కాబట్టే ఇక్కడ ఏర్పాటు చేయించింది.